శాసనసభ సమావేశాలు పేరుకేనని చర్చంతా కూడా మీడియా పాయింట్ వద్దే జరుగుతోంది అన్నారు లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ. అవినీతిలో రాష్ట్రం అట్టుడికిపోతున్నా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు భయపడుతున్నారు అన్నారు. అలానే రాష్ట్రంలో నెలకొన్న అనేక సమస్యలను గాలి కొదిలేసి సభను తూతూ మంత్రంగా నడిపిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు జేపీ. అందరికీ శుభాకాంక్షలు. శాసనసభ సమావేశాలు పేరుకే కానీ చర్చ అంతా ఇక్కడ మీడియా పాయింట్ దగ్గర జరగవలసి వస్తుంది. సభలో చర్చ జరిగే అవకాశం లేకపోతున్నారు. ఈ సభని ప్రజలు ఎన్నో ఆశలతో ఎన్నుకున్నారు. ఇవాళ కీలకమైన సమస్యలు, విద్యుత్ రంగం తీవ్రమైన సంక్షోభంలో ఉన్నది. ఆరోగ్య రంగంలో ప్రతిరోజు శిశు మరణాలు కానీ ఇతరమైన అనారోగ్య పరిస్థితులు కానీ ప్రతిరోజు మనం చూస్తున్న పత్రికల్లో. స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు మళ్ళీ వాయిదా పడుతున్న రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోంది. వీటన్నిటికీ వేదిక ఈ శాసనసభ. దురదృష్టవశాత్తు ఈ సభ చాలా కాలంగా దాదాపు నిద్రాణంగా ఉన్నది. కేవలం మొక్కుబడిగా రాజ్యాంగంలో 6 నెలలకు ఒకసారన్నా సభ జరగాలని చెప్పి నియమం పెట్టారు కాబట్టి మొక్కుబడిగా 170 రోజులు అయిన తర్వాత సభను ఒకరోజు పిలవటము, 3-4 రోజులు కాగితం మీద చూపెట్టడము, 3 గంటలు కూడా జరగకపోవటం ఆనవాయితీ అయిపోయింది.